హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ కంటెంట్ తెలుగు ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్టాక్ స్ప్లిట్. ఇక్కడ మీకు యాపిల్కి సంబంధించిన ఒక ఇమేజ్ కనబడతా ఉంది. ఇది ఒక సింగిల్ యాపిల్. దీన్ని ఒక 1% తినేయచ్చు. ఈ యాపిల్ను ఇద్దరు వ్యక్తుల మధ్య పంచాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని ఇప్పుడు 2 ముక్కలు కట్ చేసి ఇద్దరికి హాఫ్గా పంచేస్తాం. ఇప్పుడు సమస్య ఏంటంటే, 4 వ్యక్తులు ఉన్నారు. మనమేమో యాపిల్ని 2 ముక్కలుగా కట్ చేసాం. మళ్ళీ తిరిగి కట్ చేసి దాన్ని 4 ముక్కలుగా కట్ చేసాం. సింగిల్ యాపిల్ని కట్ చేసి 4 వ్యక్తుల మధ్య డిస్ట్రిబ్యూషన్ చేసాం. మనం ఇలా కట్ చేయడం వల్ల యాపిల్ వాల్యుయేషన్లో ఎలాంటి మార్పు లేదండి. కేవలం దాని వాల్యూమ్లో మాత్రమే మార్పు వచ్చింది. ఇక్కడ మీరు యాపిల్ని స్టాక్ అనుకోండి, మనం డిస్ట్రిబ్యూషన్ చేసాం కదా, దాన్నే స్టాక్ స్ప్లిట్ అంటారు. ఈ జరిగిన హోల్ ప్రాసెస్ని స్టాక్ స్ప్లిట్ అని అంటారు. అండర్లయింగ్ వాల్యూలో ఎటువంటి చేంజ్ ఉండదండి. కేవలం దాని వాల్యూమ్లో మాత్రమే చేంజ్ వస్తుంది. దీనివల్ల లిక్విడిటీ క్రియేట్ అవుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. జై హింద్.